శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఘటనపై సమగ్ర విచారణ నిమిత్తం ప్రభుత్వం 6 అధికారులతో కూడిన కమిటీ నియమించింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ గతంలో ఆలయంలో పనిచేసిన ఈవో, సిబ్బంది, అర్చకులు, గ్రామస్తులను ప్రాథమికంగా విచారించారు. అమ్మవారికి సంబంధించిన నగలు, ఇతర అంశాలపై రికార్డులను పరిశీలించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా మరింత లోతుగా విచారణ జరిపి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామంటున్నారు డిప్యూటీ కమిషనర్. మీరు తీసిండేది ఉండి కూడా తీసి చూడే చెప్పానండి ఉండి కూడా. సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనపై దేవాదాయ శాఖ అధికారులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. అక్కడ ఉన్న అమ్మవారి నగదు, అమ్మవారికి సమర్పించిన చీరలు, ఇతర రికార్డులు అన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. విచారణ నిమిత్తం ఇప్పటికే 6 దేవాదాయ శాఖ అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు కలగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామంటున్నారు ఇటు జిల్లా కలెక్టర్. రూపాయలు విలువ చేసే సొత్తు ఈవో గారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్వాధీనం అయిపోయిందంటే ఈవో గారి దగ్గర నుంచి చీరలు 15, వెండి ఆభరణాలు సుమారు 5 కేజీల 570 గ్రాములు, వాటి విలువ సుమారు 6 లక్షలు ఉంటుంది. అదేవిధంగా 1 గ్రాము 1.9 గ్రామ్స్ బంగారు, ఇదంతా కూడా సుమారు